సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎన్డీఏ కూటమి ధీటుగా ఇండియా కూటమి ఏర్పాటైంది. సో, దానికి కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తా ఉంది. కానీ గత కొంతకాలంగా ఇండియా కూటమిలో లుకలుకలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఈ మధ్య కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిదంబరం చేసిన వ్యాఖ్యలు దానికి ఉదాహరణగా తీసుకోవచ్చు. సో, ఇండియా కూటమిలో చాలా వేర్పాటు వాదులు వినిపిస్తున్నాయి. ప్రధానంగా ఏదైతే అతుకులు అతకడం లేదు, విడిపోతున్నాయి. మార్గాలు వేరు చూసుకుంటున్నారు. సో, మార్గాలు కలవట్లేదంటూ ఆయన ఒక వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి చూస్తే ఇండియా కూటమిలో ఉన్న కూటమి సభ్యులు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన రీజనల్ పార్టీలు వాళ్ళు సఖ్యంగా ఉండట్లేదంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు. సో, ఇండియా కూటమిలో చాలా లుకలుకలు వినిపిస్తున్నాయి. సో, దానికి ఉదాహరణే చిదంబరం చేసిన వ్యాఖ్యలు. దీనిపైన రాజకీయ విశ్లేషకులు మాత్రము చాలా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. సో, ఇండియా కూటమిని ఎదుర్కొనేందుకే ఇండియా కూటమి ఏర్పాటైంది. సో, ఎలక్షన్ సమయంలో కూడా చూడొచ్చు. సో, ఈ సీట్ల సర్దుబాటు విషయంలో కూడా అనేక లుకలుకలు వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ దీన్ని లీడ్ చేస్తా వస్తా ఉంది. ముఖ్యంగా మమతా బెనర్జీ నుంచి చూసుకుంటే అరవింద్ కేజ్రీవాల్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, అదేవిధంగా ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఆయా ప్రాంతీయ పార్టీలు ఎలక్షన్ సమయంలో సీట్ల సర్దుబాటు అంశాలలో మొండికేసి కూర్చున్నాయి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో మొండికేసి కూర్చుంది. ముఖ్యంగా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఒంటరిగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. యాక్చువల్‌గా అప్పటికే ఇండియా కూటమి ఏర్పాటైంది. సో, కానీ అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, అదేవిధంగా కొన్ని కీలక పార్టీలు పోటీ చేసేందుకు వాళ్ళని కలుపుకొని పోటీ చేయాలని సూచించినప్పటికీ లోకల్ నాయకులు మాత్రము దాన్ని వ్యతిరేకించారు. ఈ మధ్యప్రదేశ్ ఎన్నికల్లో డైరెక్ట్‌గా మేము ఒంటరిగా పోతామంటూ సూచించారు. సో, ఆ నేపథ్యంలోనే మొన్న సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో కూడా మేము కూడా ఒంటరిగా పోతామంటూ అటు అరవింద్ కేజ్రీవాల్, ఇటు మమతా బెనర్జీ, ఇటు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ వీళ్ళు కూడా చెప్పారు. సో, అప్పటినుంచే ఈ లుకలుకలు వినిపిస్తున్నాయి. సో, తాజాగా ఇప్పుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దానికి ఖచ్చితంగా అనిపిస్తుంది. సో, ఎప్పుడైనా సరే ఎన్డీఏ కూటమి ఉంది ప్రస్తుతం. ఎన్డీఏ కూటమిలో కూడా చాలా మంది ప్రాంతీయ పార్టీలున్నాయి. చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ జనసేన గాని. సో, వీళ్ళంతా ఎప్పుడన్నా ఎన్నికల సమయం వస్తే గాని, లేకపోతే ఏమైనా అంతర్గత విషయాలొస్తే వీళ్ళంతా కూర్చొని ఎన్డీఏ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కలిసి మాట్లాడుకుంటారు. భవిష్యత్ కార్యాచరణ ఏంది? భవిష్యత్తులో ఎలా ఎళ్ళాలి? భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో ఎలా పోటీ చేయాలి దానిపైన ఒక చర్చించుకుంటారు. కానీ ఇండియా కూటమిలో అది కరువైంది. సో, ఇండియా కూటమిలో సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. సో, ఎవరికి వాళ్ళు నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా మమతా బెనర్జీ విషయానికొస్తే ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచే బయటికెళ్ళింది ఒకప్పుడు. సో, కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఆమె పొగట్లేదు. సో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ పోటీ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు మొన్న ఎన్నికల సమయంలో ఆమె టికెట్లు కూడా నిరాకరించింది. కాబట్టి ఇలాంటి ప్రధానమైన అంశాల్లో ఇండియా కూటమి కొట్టుమిట్టాడుతుంది. సో, కాబట్టి ఇప్పుడు వాటిని ఒక టైమ్ లైన్ తీసుకురావాలంటే అంతర్గతంగా మార్పులు చేర్పులు అవసరం ఉంటుంది. సో, దానికి కాంగ్రెస్ పార్టీ లీడ్ తీసుకుంటుంది. కాబట్టి ఇలాంటి సందర్భంలోనే ఇండియా కూటమికి సంబంధించిన నేతలందరినీ ఒకదాన కూర్చోబెట్టి అంతర్గత విషయాలు గాని, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, సో, రాబోయే ఎన్నికల్లో ఎక్కడెక్కడ పోటీ చేయాలి, సో, ఎక్కడ ఏ పార్టీ స్ట్రాంగ్ ఉందో అక్కడ ఆ పార్టీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలి. సో, మిగతా పార్టీలకు తక్కువ సీట్లు కేటాయించాలి. కానీ వన్ సైడ్‌గా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తామంటే కుదరదన్నట్లు కొన్ని రీజనల్ పార్టీస్ సంబంధించిన ఇండియా కూటమి సభ్యులు కూడా వ్యాఖ్యలు చేశారు. సో, రాబోయే 4 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. అస్సాము, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడులో 2026 లేకపోతే ఈ చివరి సంవత్సరంలో ఎలక్షన్స్ ఉన్నాయి. సో, ఆ ఎలక్షన్‌లో ఎలా ముందుకెళ్లాలి దానిపైన కూడా ఇంతవరకు ఇండియా కూటమిలో ఒక స్పష్టమైన విధానం లేదు. కాబట్టి చిదంబరం చేసిన వ్యాఖ్యలు దీనికి అనుగుణంగానే చేశారు. సో, ఇండియా కూటమిలో ఏమైనా లుకలుకలు ఉంటే అందరూ కూర్చొని మాట్లాడుకొని, సర్దుబాటు చేసుకొని, సో, ఎన్నికల సమయంలో ఎలాంటి లుకలుకలు లేకుండా సీట్ల సర్దుబాటు చేసుకోవాలి తప్ప ఎవరి దారి వారు చూసుకుంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమిని ఎదుర్కోవడం కష్టం. ఎందుకంటే ఎన్డీఏ కూటమి రోజు రోజుకు బలపడతా ఉంది. సో, వాళ్ళకేమైనా అంశాలు ఏమైనా ఇబ్బందులు అనిపిస్తే వాళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు. కానీ ఇండియా కూటమిలో ఎవరికి నచ్చినట్ల స్టేట్మెంట్ వాళ్ళు ఇస్తా ఉన్నారు. సో, కాంగ్రెస్ పార్టీ వైఖరిపైనే ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, ఈ విధంగా మరోపక్క మమతా బెనర్జీ, సో, చాలా మంది నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ దగ్గర తీసుకొని మాట్లాడితే సో, ముందు రాబోయే ఎలక్షన్‌లో ఇండియా కూటమికి మంచి ఫలితాలొచ్చే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. సో, మరి భవిష్యత్తులో ఈ ఇండియా కూటమి ఉంటుందా? ఉండదని మాత్రం ఒక ప్రశ్న ఉంది. సో, ప్రస్తుతానికైతే ఇండియా కూటమి ఉంది. కానీ అందులో ఎంతమంది పార్టీలున్నాయి? ఎంతమంది సభ్యులున్నారు? ఎన్ని పార్టీలు కలిసి ఉన్నాయో మాత్రం ఒక స్పష్టమైన ఒక విధానం అయితే లేదు. సో, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి ఉంటదా? ఉంటే ఎంతమంది ఎన్ని పార్టీలుంటాయి? ఎన్ని పార్టీలు కలిసి ఎన్‌డీఏకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడతారు ఎన్నికల్లో అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం.